జాగిరా కేకేలు అంటే ఖరీదు కాదా అంటే మరి ఎన్నో వక్స్ బోర్డు భూములను మాయం చేసినావు, స్వతంత్ర సమరయోధుల భూములను మాయం చేసినావు. నీ ఒక్క సిద్దిపేటనే 380 ఎకరాల భూమిని రంగానా సాగర్ ప్రాజెక్టు చూపెట్టి నువ్వు దోసుకున్న నాయకుని నువ్వు. నీకు సిగ్గుండాలి కదా. మా ముఖ్యమంత్రి ప్రజల ముఖ్యమంత్రి, మా ఎమ్మెల్యే ప్రజల ఎమ్మెల్యే. ఇలా మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మెదక్ రూపురేఖలు చేంజ్ అవుతున్నాయి. గతంలో చూసినట్టయితే మెదక్కు వస్తుంది అగస్తుంది మెడికల్ కాలేజ్ వస్తుంది 10 ఏళ్లలో ఎన్నో రాలే. కానీ ఇలా మా ఎమ్మెల్యే గారు వచ్చినాక మెడికల్ కాలేజ్ వచ్చింది. ఇంటర్నేషనల్ స్కూల్ ఇలా రామాయంపేట 40 ఎకరాల్లో ఇలా పెడుతున్నాం. మీ మొఖాలకి ఏదైనా స్కూల్ను పట్టించుకునే పాపాన పోయిరా అని చెప్తున్నాం. మేమందరం ఇక్కడ శంకరపేట చౌరస్తాలో పిల్లల గురించి ధర్నా చేస్తే కనీసం నువ్వు ₹1 ఫండ్ పెట్టలే. అక్కడ ఉన్న కలెక్టర్ గారు అప్పుడు మినరల్ అండ్ మైనింగ్ నుంచి 50 లక్షలు పెడితే 4 రూములు కట్టుకున్నాం. మరి గతంలో మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మోడల్ స్కూల్ చూడండి, మరి అలాగనే మరి కస్తూర్బా స్కూల్ చూడండి, హై స్కూల్ చూడండి, పోలీస్ స్టేషన్ చూడండి, ఎంఆర్ఓ ఆఫీస్ చూడండి, ఎంపీడీఓ ఆఫీస్ చూడండి, జూనియర్ కాలేజ్ చూడండి. గత ప్రభుత్వాలు అభివృద్ధి అనే పోటీపడి చేసి టీడీపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు. మీరేం చేసిర్రా నాయన? మొత్తం దోషేసారు, టోటల్గా దోషేసారు. బామ్మడి గారేమో రేస్ కార్లు, బావగానేమో మొత్తం హాస్పిటళ్ళు, విద్యా సంస్థలు, కాళేశ్వరం ప్రాజెక్టులు, ధరణేమో కేసీఆర్, కవితమనేమో సారాయి దందా. మీరేం చేశారా నాయన? మీ నలుగురు తప్ప ఈ రాష్ట్రంలో బంగారు తెలంగాణ ఎవరికి కాలేదు. మరి బంగారు తెలంగాణ కాదు బొందల తెలంగాణ అయింది ఇలా. మరి తప్పకుండా ఇలా మా ప్రీత ముఖ్యమంత్రి గారు మరి కొత్త భూమాత పోస్టులు తీసుకొస్తారు. గతంలో ఏ విధానం ఉండేనో ఆ వ్యవస్థకు ఇలా మరి ఇలా గ్రామాల్లో కూడా స్కూల్ వ్యవస్థను కావచ్చు, సెక్రటరీ వ్యవస్థను కావచ్చు మళ్ళీ పునరుద్ధరించాలని చేస్తారు. మరీ సాదా బైనామా కూడా ఎప్పుడు చేసినా కాంగ్రెస్ పార్టీ వేసింది గతంలో సాదా బైనామా అనేది. ఎందుకంటే గ్రామాలలో పేదవాళ్ళు ఉంటారు, సాదా పేపర్ మీద రాసుకుంటారు. మరి మీరు చేసింది ఏమిటో ఆయన ధరణి తీసుకొచ్చారు. 13వ కాలం కబ్జా కాలం తీసేసారు. ఆనాడు నక్సలైట్లు ఉండి పోరాటాలు చేసి భూ జమీందారులను నిలగొడితే మీరు ధరణి తీసుకొచ్చి వాళ్ళకు పేద ప్రజలకు పెన్నుపోటుతోని మీరు మరి వెన్నుపోటు పొడిచారు. మరి ఇలా ఉన్న పెద్ద పెద్ద దొరలు ఉన్నారు, మరి యశోద హాస్పిటల్ కావచ్చు, ఇంకా పెద్ద పెద్ద దొరలు ఉన్నారు. ఇలా కరీంనగర్ కావచ్చు, మహబూబ్ నగర్ కావచ్చు, మరి నిజామాబాద్ కావచ్చు, మెదక్ కావచ్చు, మళ్ళీ వచ్చి వాళ్ళ భూములు కబ్జాకాలం లేదని నిర్దాక్షిణ్యంగా వెళ్ళగొట్టి మీ పేర్ల మీద వేల ఎకరాలు ఇలా సంపాదించుకున్నారు. హరీష్ రావు నీ బతుకు గతంలో తెలియదా? ఉద్యమంలో నీ బతుకు ఎట్లుండేది ఉండే? మరి మా హనుమంతరావు గారు చెప్పినట్టు రబ్బర్ చెప్పులు ట్రంక్ పెట్టుండే నీ బతుకు. ఇలా 1,00,000 కోట్లకు ఎట్లా కాబట్టో చెప్పాలి, ఏం కష్టం చేసినావో చెప్పాలి. ఇలా నీ బామ్మడిని చూసుకుంటే మా రాజశేఖర్ రెడ్డి గారు మరి ట్రిపుల్ ఆర్ కాదు ORR చేసినాక మరి అక్కడ ఉన్న చుట్టూ ఆహార్యాలల్లో నువ్వు 100 ఫ్లోర్లు కట్టుకో, 50 ఫ్లోర్లు కట్టుకో, కానీ 20% నా పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలని నీ బామ్మర్ది మొత్తం దోచుకున్నారు, దాచుకున్నారు. కానీ తెలంగాణకు చేసింది ఏం లేదు బిడ్డ. భవిష్యత్తులో ఖచ్చితంగా నువ్వు, నీ మామ, నీ మరదలు, నీ బామ్మర్ది అందరూ కూడా మా సార్ చెప్పినట్టు, మా రేవంత్ రెడ్డి సార్ చెప్పినట్టు మీకు ఇక్కడనే చెంచలుగులో 3 బెడ్రూమ్ కట్టిస్తున్నాం బిడ్డ. తప్పకుండా మీ ముగ్గురు కూడా జైలుకు పోవాల్సిందే. మరి మా పరిపాలనలో ఇలా మా మెదక్ కాన్స్టిట్యూన్సీ చూసుకుంటే ప్రతి ఒక్క యువకుడు ఇలా సంతోషిస్తుండు. మాకు యువ ఎమ్మెల్యే వచ్చిండు. మరి యువకుడిగా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీ ఉంటుండు, అభివృద్ధిపై సమీక్ష చేస్తుండు, ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కారం చేస్తుండు. అలాగే మరి యువకులకు, చదువుకునే యువకులకు ఉద్యోగాలు ఇస్తాను మా ముఖ్యమంత్రి అనేది ఒక ఆశయం వచ్చేది. మరి అలాగే మేము ఇచ్చిన వాగ్దానాలు కూడా ప్రతి ఒక్కటి చెప్తున్నావు కదా. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి మరి పాప పరిహారం అడుగు, మరి క్షమిస్తాడు ప్రభు అంటూ నువ్వు అడుగు, సిగ్గు లేకుండా మీదకి ఏం చేయలే 10 ఏళ్ళ నువ్వు అడుగు యేసుక్రీస్తును. నన్ను క్షమించు, నా పాపం పరిహారం చేయండి, నువ్వు అడుగు, నీకు సిగ్గుంటే అప్పుడు పరిహరిస్తాడు. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు చాలా మంచోడు, గొప్పోడు. నేను పోను, ఈ దుర్మార్గుడు పోను క్షమిస్తాను అంటాడు. రేపు నీకు సిగ్గు లేకుండా మీ మరదలు వస్తుందట. ఎందుకు ఒక ఆడబిడ్డ అయ్యుండి ఇలా స్కామ్ చేసింది, సారాయి దందా చేసింది, దానికి క్షమించమని వస్తుంది. రేపు మీ మరదలను అడుగుమని చెప్పండి. పక్కగా ఉండి పద్మదేవేందర్ రెడ్డి అంటుంది యాదాద్రి అంటుంది. యాదాద్రి మీద ఒట్టు పెట్టుకునేప్పటికే మా ముఖ్యమంత్రికి రెస్పాన్సిబిలిటీ ఉంది కాబట్టి మళ్ళీ వచ్చి అన్ని హామీలు ఇస్తుండు. యాదగిరి కుటుంబం కూడా యాదాద్రి చేసిండు. అన్న కూడా 500 కోట్లు కుంభకోణమే కేసీఆర్ని. మీ బతుకులే మొత్తం కుంభకోణం. మీరు అతి త్వరలోనే ఈడీ వచ్చింది బామ్మడికి, తప్పకుండా సిబిఐ వస్తుంది, సెమీ వస్తుంది,